మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువు రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్యదేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మంచి దేవుడు. ఆయన మంచి స్వభావం కలిగిన దేవుడు. ఆయన స్వభావమే మంచి. ఎవరైతే ఆయన యందు యథార్థంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముకొని యథార్థంగా జీవిస్తారో, వారి బ్రతుకులన్నిటిలోనూ మంచి కార్యములు చేసే మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన వాగ్దానం. దేవుడు ఈ దేశమును మనకు ఇస్తారు. ఆయన మనకు ఇచ్చే దేవుడు. దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్న వారులారా, ఆ ఇచ్చే దేవుడు మనకుండగా నీకేది జరగాలని ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితంలో ఏ మేలు కావాలని కోరుకుంటున్నావో, నిశ్చయంగా వాటన్నిటినీ నీకు అనుగ్రహించే దేవుడు. నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు నలిగిపోవలసిన అవసరం లేదు, నువ్వు విపరీతంగా బాధపడవలసిన అవసరం లేదు. ఈ వాగ్దానం మోషే గారు ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలను దేవుని కృప వలన బయటికి తీసుకొచ్చిన తరువాత ఐగుప్తు దేశానికి చేరతామనగా 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని చొప్పున ఆయన ఎంపిక చేసి ఆ కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని వేగు చూడడానికి ఈ 12 మందిని పంపిస్తే వారు 40 రోజులు ఆ దేశంలో సంచరించి సుమారు 500 మైళ్ళు వారు వేగు చూసి అటు నుంచి మోషే దగ్గరకు, సమాజం దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఫలాలు వారు తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చిన తరువాత వారిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఒక 2 మాత్రమే, కాలేబు, యెహోషువలు మాత్రమే మంచి సమాచారాన్ని సమాజానికి తెలియజేశారు. అయితే ప్రజలందరూ చెడ్డ సమాచారాన్ని విని కృంగిపోయారు, విలపించడం మొదలుపెట్టారు. నా సహోదరి సహోదరుడా, మంచి సమాచారం నీ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. చెడ్డ సమాచారం ఎప్పుడూ నిన్ను కృంగజేస్తుంది. అయితే వీరు చెడ్డ సమాచారాన్ని నమ్మి ఏడ్చుకుంటూ విలపిస్తూ, మనం ఇక ఈ ప్రయాణాన్ని ముందుకు సాగించొద్దు, ఎవరినైనా ఇంకొక నాయకుడిని మనం ఏర్పాటు చేసుకుని వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం, అక్కడే ఆ ఫరో కింద, ఆ ఐగుప్తీయుల కింద వారు నలగొట్టినా చితగొట్టినా ఏం చేసినా అక్కడే జీవిద్దాం అని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, యోసేపు, కాలేబులు వారు వారి మధ్యకు వచ్చి గట్టిగా చెప్పిన మాట, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తారు. తప్పకుండా మన దేవుడు ఇచ్చే దేవుడు. ఐగుప్తు నుంచి మనలను బయటకు తీసుకొచ్చిన ఆ గొప్ప దేవుడు తన బాహుబలము చేత ఫరో చేతి నుండి మనల్ని విడిపించి, తన అద్భుత శక్తి చేత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అనేక అద్భుతాలు మన అరణ్య ప్రయాణంలో ఈ 40 సంవత్సరాలు జరిగించిన గొప్ప దేవుడే ఈ వాగ్దాన దేశాన్ని కూడా మనకు తప్పక ఇస్తారు. అది కఠినమే అయినా మన యందు ఆ దేవుడు ఆనందించిన ఎడల, ఆ దేవుడు ఆనందించే విధంగా మనం జీవించిన ఎడల, మన విశ్వాసం ఆయనను ఆనందింప చేసిన ఎడల తప్పక ఆ దేశాన్ని దేవుడు మనకిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్ముకున్న ఆ దేవుని మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచితే, ఆ యేసయ్య మీద నీ నమ్మకాన్ని ఉంచితే, తప్పకుండా నీ జీవితంలో నీకు మేలైనది తప్పకుండా ఆయన ఇస్తారు. నీకు అవసరమైనది, నీ బ్రతుకుల్లో ఆయన చిత్తమై జరగవలసింది తప్పకుండా ఆయన జరిగించే గొప్ప దేవుడు ఆయన.
మన విశ్వాసం బలంగా ఉండాలి. మన విశ్వాసం ఆ దేవుని మీద ఉండాలి. ఎందుకు అని అంటే పౌలు గారు అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. పరిశుద్ధుడైన యోహాను గారు అంటారు, లోకమును జయించినది మన విశ్వాసమే. మన విశ్వాసం, మన నమ్మకం ఆ దేవుని మీద ఉంచి ఆ దేవుడు ఆనందింప చేస్తే, ఆ దేవుడు సంతోషిస్తే తప్పకుండా ఆ దేవుడు నీకు కావాల్సినది ఆయన అనుగ్రహిస్తారు. నీ సమస్య నీకు గొప్పది కావచ్చు, నీ ఇబ్బంది నీకు గొప్పది కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీకు గొప్పవి కావచ్చు, కానీ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్న దేవుడు వాటన్నిటికంటే గొప్ప దేవుడు. ఆయన సమస్తాన్ని చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. నీ సమస్యలన్నిటినీ తొలగించి, నీ ఇబ్బందులన్నిటినీ తీర్చేసి, నీ ఆపదలన్నిటి నుంచి నిన్ను విడిపించి, నీ శత్రువు బారి నుండి నిన్ను బయటకు తీసుకొచ్చి, నీకు ఆశీర్వాదముల వర్షం నీ మీద కురిపించి నిన్ను దీవించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అయితే నువ్వు ఆయనను నమ్మాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు ఆయన నమ్ముకోవాలి. ఆయన నీ యందు ఆనందించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వేమైనా కృంగిపోతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ఆ యేసయ్యను నమ్ము. ఆ యేసయ్యను విశ్వసించు. నా దేవుడున్నాడు అని ఆయన యందు అతిశయించు. తప్పకుండా నువ్వు కోరుకున్న రేవుకు నిన్ను చేర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. వారందరూ చెడ్డ సమాచారం విన్నారు, కానీ దేవుడు వారిని ప్రేమించి వారిని వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, సర్వ సమృద్ధి కలిగిన దేశానికి వారిని నడిపించి వారిని ఆనందింపజేసిన దేవుడు. వారి కట్టని ఇళ్లలో, వారి నాటని తోటలను వారిని సొంతం చేసి వారిని ఆశీర్వదించి వారు దేవుని యందు సంతోషించేటట్లుగా చేసిన గొప్ప దేవుడు యేసుప్రభు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సజీవుడు. ఈ దినాన నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే, నీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే, నీ భారం యావత్తు యేసయ్యకు అప్పగించి, దేవా నీవే నా శరణ్యం, నీవే నా బలం, నీవే నా ఆశ్రయం అంటే తప్పక నీకు సమస్తమును ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ చెంతున్నారు. నువ్వు ఆయన వైపు చూడు, తప్పక నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. నీకు కావలసినది నీ నమ్మిక చొప్పున నీకు ఆయన చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానానికై మీకు స్తోత్రం. నేను ఈ దినమున నువ్వు ఇచ్చే దేవుడిగా, సర్వ సమృద్ధిని అనుగ్రహించు దేవుడిగా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరినీ వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారు, ఏది జరగాలని కోరుకుంటున్నారు, దేవ వారి యందు నీ నమ్మిక పుట్టించి వారిని ఆశీర్వదించి వారి సరిహద్దుల విశాలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ మహిమార్థమై వారు జీవించినట్లు సహాయం చేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.